నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్ పచ్చముఠ స్వైర విహారం, అవ్వాతాతలు మహిళలను హడగొట్టడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పచ్చమొక్కల విధ్వంసకాండ, కళ్లకు గంతలు కట్టుకున్న ఎన్నికల సంఘం. రాష్ట్రంలో 81.3% ఓట్ల పోలింగ్ నమోదైనట్లుగా తాజా లెక్కలు చెబుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ కలిపితే 82.5% అవుతుందని సీఈఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. విశాఖలోనే సీఎంగా జగన్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మంత్రి బొత్స ప్రకటించారు. 2-3 రోజుల్లో ప్రమాణ స్వీకార తేదీని కూడా ప్రకటిస్తామని ఆయన చెప్పారు. సాక్షి తెలంగాణ ఎవరి లెక్క వారిదే. లోక్సభ పోలింగ్ సరళి తమకు అనుకూలమని ప్రధాన పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. తెలంగాణలో 66.3% పోలింగ్ నమోదైంది. ఇక పట్టభద్రుల పరీక్ష, మండలి ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్, ధాన్యానికి తేమ కొర్రి అంటూ మరో వార్తలను ప్రచురించారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ పథకాల నిధులకు గుత్తేదారులకు అంటూ పేదల పథకాలకు చెల్లించాల్సిన నిధులు కాంట్రాక్టులకు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ తప్పుడు కథనాన్ని వండి వార్చారు. మొన్నటిదాకా అసలు డబ్బులే లేవని ప్రచారం చేసిన ఈనాడు ఆంధ్రజ్యోతి ఇప్పుడు డబ్బులు ఉన్నాయని ప్రచారం చేస్తుండడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల దాడులకు పాల్పడితే వైసీపీ నేతలే దాడులు చేసినట్టుగా మరో అసత్య కథనాన్ని ఇచ్చారు. అంతేకాకుండా ఎన్నికల సంఘం ఊసుగాని, అలాగే చంద్రబాబు, దగ్గుబాటి పురంధరేశ్వరి కలిసి నియమించుకున్న పోలీస్ అధికారుల వైఫల్యం గురించి కానీ ఒక్క ముక్క రాయకుండా ఈనాడు యథాప్రకారం తనదైన శైలిలో విద్వేషాన్ని వెళ్ళగక్కుతూ వైసీపీ పైన నీచమైన కథనాలను ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది. ఒకవేళ ఎవరు తప్పుంటే వాళ్ళది రాయటం పద్ధతి, కానీ అసలు నిజంగా బాధితులు గుళ్ళల్లో అక్కడ దాక్కుని నానా బాధలు పడుతున్న వాళ్ళని విస్మరించి కేవలం పెత్తందారుల పక్షంగానే ఈనాడు రామోజీరావు వ్యవహరిస్తున్నారనడానికి ఇవన్నీ మళ్ళీ సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తాయి. ఈనాడు తెలంగాణ సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేస్తేనే మేడిగడ్డకు మరమ్మతులు చేస్తామని నీటిపారుదల శాఖకు ఎల్ఎన్టీ సంస్థ తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 20 వరకు పొడిగించారు. ఫోన్ ట్యాపింగ్ అనుమతుల్లోని కుట్రకోణం దాగి ఉందని ప్రభాకర్ రావుకు జారీ అధికారం కట్టబెట్టడంతోనే గూడుపుటాని అంటూ స్టోరీ ఇచ్చారు. నమస్తే తెలంగాణ బీజేపీతో కాంగ్రెస్ డమ్మీ ఫైట్, ఆ రెండు జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించామని బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్లో టూరిజం ఆసక్తికరంగా ఖమ్మం మంత్రులు టూర్లు శ్రీధర్ బాబు, అలాగే పొంగులేటి, మల్లుభట్టీలు కలిసి కేరళకు వెళ్లారంటూ స్టోరీ ఇచ్చారు. రేవంత్ ఇలాకాలో కాంగ్రెస్ రిక్తహస్తం అంటూ ఆయన నియోజకవర్గంలో కాంగ్రెస్కి గెలుస్తుందా లేదా అన్న దాని మీద స్టోరీ ఇచ్చారు. అట్లాగే మెట్రోని ఎవరో ఒకళ్ళు అమ్ముకుంటే దానికి మనం ఏం చేస్తామని రేవంత్ అన్నట్టుగా ఇంకో కథనం ఇచ్చారు. మోడీ సీట్లో ఈసారి ఎవరు అంటూ ది ఎకనమిస్ట్ అనేటువంటి అంతర్జాతీయ పత్రిక ఒక స్టోరీ ఇవ్వడం విశేషంగా ఉంది. వార్త తెలంగాణలో బీజేపీ వేవ్ లేదు, 9 నుంచి 13 స్థానాల్లో తామే గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఏపీలో ఆగని పోల్ హింస, వెలుగు ఎవరి లెక్క వారిదే, డబుల్ డిజిట్ మాకంటే మాకే అని 3 పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బరిలో, తెలంగాణలో 52 మంది అభ్యర్థులు బరిలో అన్నారు ఆంధ్రప్రభ. కారు ఇక గ్యారేజీలోనే, కాంగ్రెస్లో బీఆర్ఎస్ త్వరలో విలీనం, రుణమాఫీ చేయకపోతే రేవంత్ సర్కారుకు సంక్షోభమేనని బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. జాబ్ మార్కెట్పై ఏఐ సునామీ, ఉద్యోగాలకు భారీ ముప్పు. హిందూ కాశ్మీర్లో పోలింగ్ పర్సంటేజ్ 14 నుంచి 37% పెరగడం గొప్ప విషయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆర్టికల్ 370 తొలగింపునకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. భారత్ పేద దేశంగా ఉండడానికి ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండడమే కారణమని తాను అన్నానంటూ చేసిన ఆరోపణలో నిజం లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. డక్కన్ క్రానికల్ 4వ దశ ఎన్నికలు పూర్తి కావడంతో ఎన్డీఏకి 270కి పైగా సీట్లు వస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ స్వాతి మలివాల్పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిజప్ కుమార్ అనుచితంగా ప్రవర్తించారని ఆప్ అంగీకరించిందంటూ స్టోరీ ఇచ్చారు. అతనిపై పార్టీ చర్యలు తీసుకుంటుందని, కేసు నమోదు చేసి విచారణ చేస్తారని కూడా తెలిపారు. ఇవి ప్రధానంగా పత్రికలు వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ.